హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? చాలా డేస్ అయిపోయింది కదండి మీతో మాట్లాడక. అసలు అయితే నేను అనుకోకుండా ఇలా జరిగిపోయిందనమాట. ఏంటండి తమ్నెల్, ఏమైందండి అని అనుకుంటున్నారు కదా మీరు. అవునండి, మీతో అప్పుడెప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇంకా తర్వాత నుంచి వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేద్దాంలని ఒక వీడియోకి అయితే వాయిస్ కూడా ఇచ్చాను నెక్స్ట్ డే. కానీ పోస్ట్ చేద్దాంలే అనుకున్నాను. అప్పటికప్పుడే అనుకోకుండా మళ్ళీ హెల్త్ పాడైపోవడం, ఒకసారిగా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇంకా ఆపరేషన్ జరగడం, చిన్న సర్జరీ అయితే జరిగిందనమాట. ఇక అసలు అంతా అనుకోకుండా అప్పటికప్పుడే జరిగిపోయినాయండి అన్నీ. అసలు ఇలా జరిగిద్ది, ఇలా అవుతుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదనమాట. చాలా అంటే చాలా భయం వేసేసింది. నేను అసలు వద్దు అనుకొని కూడా ఇంటికి వచ్చేసేసాను అనమాట. కానీ ఇంకా తప్పదు కదా, ఏది జరగాలని ఉంటే అదే జరిగిద్ది అన్నట్లు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సడన్గా జాయిన్ అయిపోయా. ఇంకా సర్జరీ అయిందాకైతే ఆ చిన్నది జరిగి తగ్గేదాకా అసలు వలగాలేదండి. అన్నీ సడన్గా ఒక్కసారిగా అసలు ఇంక ఇలా జరిగిపోయినాయండి. లాస్ట్ ఫ్రైడే అనమాట. లాస్ట్ ఫ్రైడే కాక ఆ లాస్ట్ ఫ్రైడే. ఇప్పటికైతే 12 days అవుతుంది. ఇంకా నాకు ఇప్పటికైతే కొంచెం పర్లేదు. ఇంకేంటంటే అనుకోకుండా అంతా పెయిన్ తగ్గకపోవడం, ఒకసారి వెళ్ళి చూపించుకుంటే అది ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చేసి స్వెల్లింగ్ వస్తుంది, స్టోన్ అయితే ఇంకా లోపల అలానే ఇరుక్కుపోయింది, ఇంకా రావట్లేదని ఇంకా చెప్పారు. ఇంకా దానికోసం సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నట్టు నాకైతే భయం వేసేసి వచ్చేసానండి నేను ఇంటికి. కానీ మళ్ళీ ఇంకొచ్చిన కాడి నుంచి కూడా తట్టుకోలేక మళ్ళీ వెళ్ళిపోయి ఇంక సడన్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అనుకోకుండా ఇలా జరిగిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చిన్న ఆపరేషన్ చేయించుకున్నాను అనమాట, ట్యూబెక్టమీ. ఇంకా ట్యూబెక్టమీ చేయించుకున్న కాడి నుంచే బాగా వీక్ అయిపోయాను అసలు. అప్పటికే అంతకుముందు ఒక పిల్లల ఆపరేషన్లు ఇద్దరికి ఆల్రెడీ సేమ్ ఇదే సిచ్యువేషన్. ఒక ఆపరేషను ఇది ఇన్ని చేయించుకునేసరికి మనిషి వీక్ అయిపోతూ ఉంటాం కదండి. దానివల్ల నాకు భయం వేసి ఇంక చేయించుకోను అని వచ్చేసాను ఇంటికి. మళ్ళీ తట్టుకోలేక వెళ్ళిపోయి మళ్ళీ సడన్గా జాయిన్ అవ్వడం, చేయించుకోవడం, ఇలా జరిగిపోయింది అన్నీ ఒక్కసారిగా. అసలు మనం ఏమనుకుంటామో కూడా అర్థం కాదు అన్నట్టు ఒకసారిగా ఇదైతే ఇంకా ఆపరేషన్ అది అయిపోయి రూమ్కి అయితే తీసుకొచ్చేసారు. అప్పుడు అనమాట అసలు చాలా భయం వేసేసింది అనమాట. కానీ ముందు అదంతా క్లియర్ అయిపోయేసరికి నాకు కూడా హ్యాపీ అనిపించిందండి. తర్వాత అయితే మడికి నిజంగా కానీ అనుకోని సిచ్యువేషన్లో ఒక్కోసారి అయితే చాలా జరుగుతాయండి. కానీ అన్నిటికీ మనం ఏమీ చేయలేము. అసలు ఇలా జరిగిద్దని కూడా ఊహించలేమన్నమాట. ఇంకా చాలామంది అయితే పోస్ట్ చేసి వీడియో మెసేజ్ చేశారు, ఏమైంది ఏంటి వీడియోస్ మెసేజ్ పెట్టట్లేదని. కానీ చాలా థ్యాంక్స్ అండి. అందరు సపోర్ట్ ఉంటే నేను హ్యాపీగా ఉంటా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నన్ను చాలా హ్యాపీగా మంచిగా చూసుకుంటున్నారు. మీ సపోర్ట్ ఉంటే ఇంక ఇలానే మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తానండి. ఇంకా 2-3 daysలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఒకసారి. బాయ్ బాయ్ ఫ్రెండ్.